జగిత్యాల పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ నుండి మొదలై టౌన్ హాల్ వరకు బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ దావా వసంత, మాజీ మంత్రి రాజేశం గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేసిందని, మిషన్ భగీరథ స్కీమ్తో జగిత్యాల ప్రజల నీటి ఘోష తీర్చామని ఆయన పేర్కొన్నారు. అంతేకాక జగిత్యాల పట్టణ ప్రజల చిరకాల కోరిక 4520 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని గుర్తు చేశారు. మరోవైపు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాను రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వారి సహకారంతో వారికి నేను తెలియజేసిన జగిత్యాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఇట్లా చేద్దామంటే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక అక్కలాగా నాతో ఉన్నారు. నేను వయసు వచ్చినే ఉన్నాను. నేను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా మొదలుపెట్టింది, కొంచెం దూరం అయినా కానీ మనం చెయ్యాలి. 4000 ఇళ్ళు ఆగిపోయినాయి అంటే 4520 ఇళ్ళు ముఖ్యమంత్రి గారు నిద్రంపై కలిసి అడిగినామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పూర్తి చేసినాం. 20,000 మందికి బీద బడుగు బలహీన వర్గాలకు గూడు తయారు చేసినాం. కరెంటుకు పైసలు తెచ్చినాం, నీళ్లకు పైసలు తెచ్చినాం. ప్రభుత్వం పోయింది, అది పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు. 5,000 ఇళ్ళు పూర్తి చేస్తానని మాట ఇచ్చిండ్రు. బూరెలు తింటా అన్నారు, మరి ఇవాళకి ఇవ్వలేదు. మీ బలంతో ఎలక్షన్ల తర్వాత రమణన్న గారు, నేను ఇదివరకే ఇండ్ల మంత్రిని కలిసినాం. ముఖ్యమంత్రి గారిని నేను పోయి కలిసి వచ్చిన, మళ్ళీ కలుస్తాం తప్పకుండా. ప్రతి వాళ్ళు కూడా అక్కడ వసతి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని 1000 కోట్ల అభివృద్ధి పట్టణానికి చేసినాం. కేసీఆర్ గారి నేతృత్వంలో ఊరూరా చెరువులు తవ్వినట్టు జగిత్యాల చుట్టూ చింతకుంట చెరువు, కల్లపల్లి చెరువు, మోతే చెరువు ఎంత అందంగా చేసినామో మీరు చూడొచ్చు. అదే విధంగా టవర్కు 3 వైపుల రోడ్లు కొత్తగా మొత్తం పాడైతే వేసినాం. హనుమాన్వాడ రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ చేసినాం, పీట్ బజార్ రోడ్ చేసినాం, చక్కగా నిజామాబాద్ దాకా రోడ్ చేసినాం. మీరు చూస్తా ఉన్నారు నిజామాబాద్ రోడ్. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారి నేతృత్వంలో కలెక్టరేట్ వచ్చి జిల్లా అయిపోయి కొంత అభివృద్ధి అయింది. దాదాపు ఈ పట్టణంలో ఒక్క పార్క్ కూడా లేకుండే, అట్లాంటిది మనం పార్కులు, జిమ్ములు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమంలో నియోజకవర్గం అంతా కూడా కేసీఆర్ గారి నేతృత్వంలో పనులు ప్రారంభమైనవి. ఎస్కేఎన్ఆర్ కాలేజ్ కావచ్చు, మహిళా కాలేజ్కు అదనంగా నిధులు తీసుకొచ్చినాం. నర్సింగ్ కాలేజ్ పూర్తి చేసినాం. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలు అందే విధంగా కృషి చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. చాలా మంది చాలా విషయాలు చెప్తారు. 40-50 ఏళ్లలో మేము ఉన్నారు సంతోషం, మేము గౌరవం ఇస్తాం. పెద్దలకు చాలా గౌరవం ఇచ్చే సంస్కృతి మనది. ఇవ్వాలి కూడా, ఇస్తాం, తీసుకుంటాం. కానీ చెప్తా ఉన్నాం, ఇవాళ హాస్పిటల్ 40 ఏళ్లలో మీరు ఎంత కట్టారు? ఆ మాత్రం కూడా తెలుగుదేశం హయాంలో మాత్రమే వచ్చింది. అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చొక్కారావు గారు, జీవన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ పేర్లు దాని మీద ఉన్నాయి. కానీ అది కూడా తెలుగుదేశం హయాంలో వచ్చిందే. కొత్త బస్ స్టాండ్ పాడైపోతే మళ్ళీ 75 లక్షలు పెట్టి పునర్నిర్మాణం చేసిన కొత్త బస్ స్టాండ్. పాత బస్ స్టాండ్ దగ్గర రోడ్లు ఎంత మంచిగా వెడల్పు చేసినామో మీ అందరికి కూడా తెలుసు. మరి ఇలా జిల్లా అయిన తర్వాత దాదాపు 55 డిపార్ట్మెంట్లు కరీంనగర్ పోయేటి అన్ని ఇక్కడ ఉన్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, ఏదన్నా చెప్పండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేస్తే జిల్లాలను తక్కువ చేస్తాం, 15 జిల్లాలు తీసేస్తాం అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టు చెప్పండి. మేము ఇప్పుడే తీసేస్తాం వల్లే కమిషన్ ఎత్తామన్నారు. అంటే కమిషన్ వేస్తే ఎందుకు ఎత్తారు? అయిన జిల్లాలు ఎందుకు తీసేయడానికే కదా. ఆ తగ్గించే జిల్లాలు ఏమో చెప్పండి. మీరు ఇవాళ ఎలక్షన్ల ముందు ఇవాళ చెప్పాలి. కాబట్టి మనందరం కూడా జిల్లాల తరలింపును అడ్డుకోవాల్సిందిగా చెప్పి మీ అందరినీ కూడా కోరుతాం. అదేవిధంగా మార్కెట్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ దేవుడి పేరు మీద చాలా మంది ఓట్లు అడుగుతారు. జగిత్యాలలో నియోజకవర్గంలో దేవుడి గుళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మీ దయతో గెలిచిన నేను కావచ్చు, మీ ప్రేమతో గెలిచిన కవితమ్మ గారు కావచ్చు, మిగతా అందరి నాయకులు కలిసికట్టుగా ఉండి ఎల్లమ్మ గుడి, బీరయ్య గుడి, పోచమ్మ గుడి, గుడ్రాజేశ్వర స్వామి గుడి, అంబార్పేట గుడి, అంతరామ గుడికి పెడితే బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు కూడా కళ్యాణ మండపాలు కట్టించినాం. కొలువాయి వరకు రాయకల్ త్రికూట ఆలయం చరిత్రాత్మక ఆలయం, చాలా మంది చూసుంటారు, చూడాలి. అది ఏనాడో కాకతీయుల కాలంలో త్రికూటాలయం బ్రహ్మాండమైన ఆలయం. ఆలయంకు ₹1,00,00,000 ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయానికి రాయకల్లో 55 లక్షలు ఇచ్చాం. జమా మస్జిద్కి ఇచ్చినాం, అమీనాబాద్ మస్జిద్కి ఇచ్చినాం, టిఆర్ నగర్ లో కూడా అన్ని రకాలుగా చూసినాం. అన్ని మతాల వాళ్ళని సమానంగా చూసాం. మన ధూపదీప నైవేద్యంలో మన పూజారుల జీతాలు పెంచినాం, ఇమాం మోజంలకు ఇచ్చినాం, చర్చిలకు కూడా డబ్బులు ఇచ్చినాం, అన్ని కుల సంఘాలకి ఇక్కడ నిధులు ఇచ్చినాం. వైశ్య భవనం ఎన్నో సార్లు కొన్ని దశాబ్దాలుగా 20 ఏళ్ళకెళ్ళి మూలకు పడ్డది. ఇక్కడ ఉన్న వైశ్య సోదరులు గమనించాలి, కొత్త కడతామని కూలగొడితే పర్మిషన్ రాలే. మా ప్రభుత్వం వచ్చినాక చూసేసరికి ఓనర్షిప్ క్యాన్సిల్ చేశారు, అంటే వారి హక్కు తీసి పారేశారు. అధ్యక్షుడు, అదేవిధంగా సతీష్ అన్న, గౌరిశెట్టి శ్రీనివాసు, మిగతా మిత్రులు, వాణిజ్య సంఘ నాయకులు అందరం కూడా కలిసి అందరూ కొద్దిగా అప్పుడప్పుడు కాంగ్రెస్ కి చెప్తాడు, అయినా పర్లేదని చెప్పి తీసుకొని పోయిన హైదరాబాద్ ఎండోమెంట్ కమిషనర్ కలిసినాం. ఎప్పుడో అక్కడ ఆగిపోయిన 4.5 లక్షలు విడుదల చేయించినాం, పర్మిషన్ తెచ్చినాం. ఇవాళ బ్రహ్మాండంగా బ్యాంక్ అయింది. అక్కడ స్వర్ణకార సంఘాలకు ఇచ్చినాం, పద్మశాలి సంఘానికి ఇచ్చినాం, నేను ఇస్తా అని చెప్పి. ఎస్సీ సంఘంగా మా గంగారు కోపం వస్తుంది, నాకు ఇచ్చింది ఎందుకు చెప్తలేవు అని చెప్పి గాంధీనగర్ లో కూడా 10 లక్షలు ఇచ్చినాం, చింతకుంట వాళ్ళకి ఇచ్చినాం. అంటే ఈ రకంగా ప్రతి వర్గానికి ఇచ్చినాం. గుల్లపేట రెడ్డి సంఘంకి ఇచ్చినాం, అర్పల్లి రెడ్డి సంఘంకి ఇచ్చినాం, మోత రెడ్డి సంఘంకి ఇచ్చినాం, అంతర్గామ రెడ్డి సంఘంకి ఇచ్చినాం. 46 కోట్లతో చెప్తున్నాం. బ్రహ్మాండంగా చెక్ డ్యాంలు 30 కోట్లతో కట్టినాం. 130 కోట్లతోటి రోలవాగు ప్రాజెక్టు కట్టినాం. ఒక్క జగిత్యాల పట్టణానికి 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చామని చెప్పి సగర్వంగా గడియారం దగ్గర చెప్తా ఉన్నా. ఒట్లు పెట్టుకునే అవసరం లేదు. ఎక్కడ ఎవరైనా వస్తా అంటే చర్చకి ఇక్కడ సిద్ధం. 1000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. గల్లీ గల్లీకి ఒక అత్యంత మంచి రోడ్ వేసాం. చూడుని కావాలంటే మీరు ఈద్గా దగ్గర చూస్తారా, ఇక్కడ సారగమ్మ సంధి దగ్గర చూస్తారా, ఏ వాడుకన్నా పోని ఇప్పుడు వేసిన రోడ్ల నాణ్యత ఎన్నడా ఉండేనా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నాణ్యమైన రోడ్లు చేసిన ఘనత మనది అని తెలియజేస్తూ మీరందరూ కూడా 1 గంటకు మన కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది, అందరికి చెప్పండి. తర్వాత 4 గంటలకు నేను కూడా ప్రెస్ మీట్ పెడతాం. మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ కూడా 4 గంటల ప్రెస్ మీట్ కు మోతీ ఆఫీస్ కు రావాలని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా కేసీఆర్ గారి ప్రెస్ మీట్ వినాలి. ప్రతి వాళ్ళు ఒక్కొక్కరికి